హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఏపీపీఎస్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. లాస్ట్ క్లాసుల్లో భాగంగా మనము పాలిటీ అండ్ ఎకనమీ నవంబర్ అండ్ డిసెంబర్ కంప్లీట్ చేసుకున్నామండి. మనం డిసెంబర్ నుంచి బ్యాక్కి వెళ్తున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ మనము డిస్కస్ చేసే అంశాలు. ఏపీపీఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకోటి ఏంటంటే మనము ఏపీపీఎస్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. ఎకనమీ 75 మార్క్స్ కవర్ చేసే విధంగా ఎకనామీ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయడం జరిగింది. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్కి 99, కేవలం 99 రూపీస్కి మీకు అవైలబుల్ ఉంటుంది. 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ వైజ్ 50 క్వశ్చన్స్, 5 టాపిక్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం 550 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా మీకు 15 డేస్ ప్లాన్ కూడా మనకి గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. రైట్, ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో టెస్ట్ సిరీస్ కనబడుతుంది. దాన్ని బట్టి మీరు తీసుకోండి. చాలా యూజ్ఫుల్ అండి. క్వాలిటేటివ్ క్వశ్చన్స్, అప్డేటెడ్ క్వశ్చన్స్ మేము ఎక్కడి నుంచో డంప్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ ప్రకారం 2 రోజులకు ఒక టెస్ట్ అనేది ఎనేబుల్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మనం క్లాస్లోకి వెళ్తే ఈ క్లాస్లో మనము అక్టోబర్ మంత్ పాలిటీ అప్డేట్స్ అయితే చూస్తూ ఉన్నాం. అక్టోబర్ మంత్ సంబంధించి మనకి లడఖ్ అనేది 6th షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ ఉంది. ఈ లడఖ్ మనకి 6th షెడ్యూల్ అంటున్నాం కదా, ఈ 6th షెడ్యూల్లో మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి ప్రస్తుతానికన్నా? అస్సాం, త్రిపుర, అదేవిధంగా మేఘాలయ, మిజోరాం అని చెప్పేసి మనకి 4 స్టేట్స్ ఉన్నాయి. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 244 సబ్ క్లాస్ 2 ప్రకారం మనకి దాన్ని చేర్చుకోవడం జరిగింది. దీనికి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్లో 26 మెంబర్స్ ఏమో ఎన్నికైన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉంటారు. 4 గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఏడీసీ గురించి, అటానమిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. సెకండ్ అంశం చూస్తే మనకి జన్ సురాజ్ అనే పార్టీని ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పీసా యాక్ట్. ఈ పీసా యాక్ట్ అనేది మనకి జాతీయ స్థాయి సదస్సు అనేది మనకి ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే మనకి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి రీసెంట్గా, రైట్. అందులో మనకి బీజేపీకి 48 రావడం జరిగింది 90కి, కాంగ్రెస్కి 37, బీజేపీ మనకి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో తొలి పార్టీ మనకి బీజేపీ అనేది హ్యాట్రిక్ విజయం తొలి పార్టీ అని చెప్పేసి, అంటే 2 టైమ్స్ కానీ 1 టైం కానీ వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు హ్యాట్రిక్ అయితే రావడం జరిగింది. సీఎం ఎవరంటే నాయబ్ సైని సింగ్, వరుసగా మనకి రెండోసారి, గతంలో కూడా ఇతను సీఎం. మరి గవర్నర్ ఎవరు ఉన్నారంటే బండారు దత్తాత్రేయ, మన తెలంగాణ వ్యక్తి. సో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మనకి ఎన్నికలు 2024 సంబంధించి 90 స్థానాలకు మనకి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, అంటే ఇక్కడ హర్యానా ఒకటైతే, రెండోది జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది 42 సీట్లతోని. మనకి బీజేపీకి 29, ఐఎన్సీకి మనకి 6. బీజేపీ నుంచి ఫస్ట్ ఏకైక ఎమ్మెల్యే మనకి మహిళా ఎమ్మెల్యే ఎవరంటే షగున్ పరిహార్ అని చెప్పేసి గెలుపొందడం జరిగింది. మనకి సీఎంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో సీఎం అమర్ అబ్దుల్లా అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ టైం. అదేవిధంగా ప్రొటెం స్పీకర్గా మనకి ముబారక్ గుల్ అని చెప్పేసి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఈ డిప్యూటీ సీఎం మనకి సురేందర్ కుమార్ అని చెప్పేసి, ఓకే, సురేందర్ కుమార్. అదేవిధంగా మహిళా మంత్రి ఎవరు అంటే సకినా ఈటు, డిహెచ్ పోరా నియోజకవర్గం అంశం అది. నెక్స్ట్ అంశం చూస్తే మనకి ఎమ్మెల్యే ల్యాడ్స్ అని చెప్పేసి, ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎమ్మెల్యే ల్యాడ్స్కి సంబంధించి మార్పులు. ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పెంపు అయితే జరిగింది. ఇది ఢిల్లీకి సంబంధించి, ఓకే, రైట్. నెక్స్ట్ అంశం చూస్తే హజ్బుత్ తెహ్రీపై కేంద్రం అయితే నిషేధించింది. ఇది ఊపా 1967 యాక్ట్ ప్రకారం మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి భారత్ భూటాన్ ఎస్సీ మధ్య ఒప్పందం అని చెప్పేసి వార్తల్లో ఉంది. అదేవిధంగా జమిలీ ఎన్నికల వద్ద ఒప్పందం అని చెప్పి, జమిలీ ఎన్నికలు మనకి తీర్మానం అని చెప్పేసి వార్తల్లో ఉంది ఒకటి. నెక్స్ట్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ అని చెప్పేసి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే మనకి 51వ సీజే మనకి సీజేఐగా సంజీవ్ ఖన్నా నియామకం జరిగింది. అయితే మనకి జనరల్గా రాజ్యాంగంలో ఇది నియామకం గురించి లేదు, బట్ ఏంటంటే మనకి 124(1) ప్రకారం ఏముంటుందంటే సీజీఐతో కూడిన ఎస్సీ ఉంటుందని చెప్పేసి మాత్రం ఉంటుంది. సో అదేవిధంగా 124 సబ్ క్లాస్ 1 అనేది ఎస్సీ జడ్జిగా మనకి నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తారు, ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లా సీజీఐ నియామక విధానం అనేది కేవలం కన్వెన్షన్ అని చెప్పి చూసుకోవాలి, సాంప్రదాయం మాత్రమే. అయితే మనకి ఎన్నికలు జరిగినాయి కదా, దానికి బిఫోర్ ఏం జరుగుతుంది మనకి, ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మనకి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అయితే ఎత్తివేయడం జరిగింది, రైట్. ఫస్ట్ ఈ పీడిఎఫ్ అనేది మీకు గ్రూప్లో అవైలబుల్ ఉంటుందండి, చూసుకోండి.
అందులో మనకి 30th October 2024 మనకి 239 అండ్ 239A ప్రకారం మనకు ఈ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2019 సెక్షన్ 37 ప్రకారం రద్దు చేయడం జరిగింది అని చెప్పి చూసుకోవాలి. గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి రాష్ట్రపతి పాలనతో అవసరం లేదు మనకు. 239 అదేవిధంగా 239A అని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా ఈ యాక్ట్ సంబంధించి సెక్షన్ 73 ప్రకారం మనకు రద్దు చేయడం జరిగింది. 1955 పౌరసత్వ చట్టం సెక్షన్ 6A ప్రకారం మనకి 4:1 మనకి సమర్థన అయితే పార్దివాలా మనకి వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ సింగిల్ ఉన్నది కదా, 1 ఉన్నది, 4:1 అని. ఆ వన్ ఎవరంటే పార్దివాలా అని చెప్పేసి వ్యతిరేకించడం జరిగింది. ఇది 1985 మనకి ఒప్పందం రాజీవ్ గాంధీ గౌట్ ప్లస్ అదేవిధంగా ఆల్ అస్సాం స్టూడెంట్ అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అయితే జరుగుతుంది. దాని ప్రకారం మనకు 6A అనేది యాడ్ కావడం జరుగుతుంది. పౌరసత్వ చట్టం అనేది సెక్షన్ 6A అని చెప్పేసి. ఇది మనకి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1 జనవరి 1966 వరకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. మనకి 25 మార్చ్ 71 అనేది బిఫోర్. అంతకుముందుకి అస్సాంకి బంగ్లాదేశ్ నుండి ఎవరైతే మనకి వలస వస్తున్నారో వాళ్ళకి పౌరసత్వం ప్లస్ ఇతర ప్రాంతాలకు సంబంధించిన 10 years ఓటు వేసే విధంగా మనకి, అదేవిధంగా ఓటు వేయడం అనేది తప్ప మిగతా హక్కులు అయితే దీనికి సంబంధించి ఉంటాయి. అంటే ఎవరైతే మనకు మైగ్రేట్గా వస్తున్నారో బంగ్లాదేశ్ నుండి వాళ్ళకే పౌరసత్వం కల్పించే విధంగా ఒక 10 years పాటు ఓటు వేయకుండా కేవలం మిగతా హక్కులు కల్పించే విధంగా మాత్రం ఈ ఒప్పందం ఉంటుంది. దాన్ని మనము 6A యాడ్ చేసుకున్నాం 1955 పౌరసత్వ చట్టం సెక్షన్ అనేది. ఇది వార్తల్లో ఉందని చూసుకోవాలి. ఈ PDF మీకు గ్రూపులో అవైలబుల్ ఉంటుంది. ధృవ స్టడీ సర్కిల్ అండ్ టెలిగ్రామ్ గ్రూపు. రైట్, నెక్స్ట్ మనకి చూస్తూ ఉంటే లేడీ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి మనకి లోగో అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. లోగో ఏంటంటే మనకి న్యాయదేవత అని చెప్పేసి ఉంటాయి కదా, ఆ న్యాయదేవతని మనం ఏం చేసుకున్నామంటే రూపకర్త ఎవరంటే వినోద్ గోస్వామి, ఢిల్లీ. మనకి ఐస్ ఓపెన్, ఇంతకుముందు కళ్ళకి గుడ్డ కట్టి ఉండేది, ఇప్పుడు మనం ఓపెన్ చేసేసినాం. అదేవిధంగా ఖడ్గం ఉండే ఇంతకుముందు, అప్పుడు బ్రిటిష్ కాలంలో. దాని ప్లేస్లో మనము రాజ్యాంగం బుక్ను చేర్చుకోవడం జరిగింది. ఇది మార్పులు అని చెప్పేసి చూసుకోవాలి. పేరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా, వినోద గోస్వామి. నెక్స్ట్ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 మనకి సమర్థవంతంగా అమలు కోసం మనకి SC మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కేసు నేమ్ వచ్చేసి సొసైటీ ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. నెక్స్ట్ స్టేట్ ఆర్ యూ, దీంట్లో ఏం చెప్తానంటే స్టేట్ ఆర్ యూ గో అపాయింట్మెంట్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఎస్టాబ్లిష్డ్ స్పెషల్ పోలీస్ యూనిట్, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఇది యాక్చువల్గా కోర్టు, COURTS కోర్ట్స్ అని చెప్పేసి. అంటే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అని చెప్పేసి ఇవి. నెక్స్ట్ మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి చైర్మన్గా విజయ రహాట్కర్ మనకి ఎన్నిక కావడం జరిగింది. సభ్యులు వచ్చేసి మజుందర్ విజయ్ అని చెప్పేసి. ఓకే, ఇంతకుముందు మనకి 2016 నుంచి 21 వరకు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా ఉండే ఈ విజయ్ రహాట్కర్ గారు. ఓకే రైట్, మీరు ఆన్సర్ చేయండి. NCW అనేది మనకి రాజ్యాంగబద్ధ సంస్థనా లేకుంటే చట్టబద్ధ సంస్థన? ఆన్సర్ చేయండి మీరు. రైట్, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వెటర్నరీ బెనిఫిట్స్ అనేది కలిగించాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే అఖిల్ గూగుల్ అస్సాం ఎమ్మెల్యేపై మనకి ఊపా చట్టం, ఇక్కడ ఊపా అంటే మనకి యూఏపిఏ, దీన్ని ఊపా అంటాం మనం. ఓకే, అది ఊపా చట్టం కింద మనకి ఆఫీసర్ ప్రాఫిట్ కమిషన్ చైర్మన్ రాజేంద్ర అనేటి దివ్యాంగ హక్కులకి నూతన శరణంలోకి 40% కంటే తక్కువ ఉంటే మనకి వైట్ అనేది 40% నుంచి 79%, డిజేబిలిటీ అనేది అంత ఉంటే వైట్, 40 to 79 అయితే ఎల్లో, 80% కంటే ఎక్కువ ఉంటే బ్లూ అనేది మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైకల్యం నిర్ధారణపై 3 నెలల్లోగా జారీ చేయాలని చెప్పేసి ఒక ఆజ్ఞ. నెక్స్ట్ మనం చూస్తే పుట్టస్వామి అని చెప్పేసి ఫేమస్ వ్యక్తి మనకి రైట్ టు ప్రైవసీ కింద ఆ హక్కును తీసుకురావడం జరిగింది. పుట్టస్వామి కేసు ఆధారంగానే 2017 సంబంధించి రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 అయితే ఇతను మరణించడం జరిగింది పుట్టస్వామి. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ చూస్తే మ్యారిచువల్ రేప్ అనేది BNS సెక్షన్ 63 అనేది మనకు మినహాయింపు కలిగించింది. దీనికి వివాహిత ప్లస్ లేదా 18 years ఉంటే బలవంతంగా రేప్ చేసిన రేప్ కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ BNS 63 అని చెప్పేసి మనకి మినహాయింపు అయితే ఇచ్చింది దీని ప్రకారం. ఇది మీకు PDF మీకు గ్రూప్లో అవైలబుల్లో ఉంటుంది. ముందుగా మనకు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మిగతా టీజీపీఎస్ సంబంధించి కావచ్చు, ఎఫ్పీఎస్ సంబంధించి కావచ్చు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనము యాప్ పెట్టినాం కాబట్టి మనకి ఎకనామీ కోర్సు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ మాత్రమే రన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి జనవరిలో కంప్లీట్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ మనం వెంటనే ఆ లోపే ఎకనామీ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాం. చాలా తక్కువ కాస్ట్తోనే వెరీ క్వాలిటీ కంటెంట్తోని. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో నా ఎకనామీ క్లాసెస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు మన క్వాలిటీ కంటెంట్ని. ఓకే, మీకు ఎక్కడో బయట 10,000 15,000 పెట్టి మరీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీకు ఎంత క్వాలిటీ కంటెంట్ కావాలో అంత క్వాలిటీ కంటెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎకనామిక్ కోర్స్ స్టార్ట్ అయినాక నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.